2G స్పెక్ట్రమ్ వేలం వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ప్రాతిపదిక లేకుండా కనీస ధరను కృత్రిమంగా పెంచిన ప్రభుత్వ విధానాల వల్లే వేలం విఫలమైందని టెలికాం కంపెనీలు మండిపడ్డాయి. ధరను భారీగా పెంచి పరిమిత స్పెక్ట్రాన్ని విక్రయానికి పెట్టడంపై ఆరోపణలు గుప్పించాయి. స్పెక్ట్రమ్ ఆదాయంతో ఆర్థిక లోటును పూడ్చుకోవాలనుకున్న ప్రభుత్వానికి తాజా పరిణామాలు సవాల్ కానున్నాయి. 2010లో 3G వేలానికి భారీ స్పందనతో ఖజానాకు 67,000 కోట్ల ఆదాయం వస్తే అంతకంటే విలువైన 2G తరంగాల వేలానికి కనీస స్పందన రాకపోవడంపై విమర్శలు ఎక్కువయ్యాయి. వేలం విధానాల్లో సర్కార్ అనుసరించిన చర్యల వల్లే ఆశించిన స్థాయిలో బిడ్లు దాఖలు కాలేదని టెలికాం కంపెనీలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి. మార్కెట్ పరిస్థితులకు విరుద్ధంగా నిర్ణయించిన కనీస ధర వల్లే ప్రధాన సంస్థలు పోటీ పడలేకపోయాయని సెల్ ఫోన్ ఆపరేటర్ల సంఘం COAI తప్పుపట్టింది. (2008) కంటే 7 రెట్లు అధికంగా కనీస ధర కృత్రిమ పెంపు వల్లే వేలం ప్రక్రియ విఫలమైందని GSM ఆపరేటర్ల వర్గాలు అభివర్ణించాయి. మొత్తం స్పెక్ట్రంలో 35% వేలానికి పెట్టడం వల్ల కొత్తవారు ఆసక్తి చూపలేకపోయారని COAI ప్రతినిధులు తెలిపారు. అత్యధిక ధర వల్లే ఢిల్లీ, ముంబై, కర్ణాటక సర్కిళ్లకు బిడ్లు రాలేదని స్పష్టం చేశారు. అటు వినియోగదారులను నిలుపుకునేందుకు లైసెన్స్ కోల్పోయిన కంపెనీలే పోటీలో ఎక్కువగా పాల్గొనడమూ ఓ కారణమని విశ్లేషించారు. వేలం అంచనాలు తప్పడంతో కేంద్ర ఆదాయ ఆశలు నీరుగారిపోయాయి. 28,000 కోట్లు వస్తాయని భావిస్తే ఆ మొత్తం 9,407 కోట్లకే పరిమితమైనందువల్ల ఆర్థిక లోటు పూడ్చుకోవాలనే లక్ష్యానికి గండిపడింది. స్పెక్ట్రమ్ వేలం ద్వారా 40,000 కోట్ల ఆదాయం వస్తుందనే లెక్కలతో సవరించిన 5.3% ఆర్థిక లోటును ఎలా భర్తీ చేయాలన్నది సర్కార్ ప్రస్తుత సవాల్గా మారింది.